నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. సో యూట్యూబర్స్ అందరికీ ఏంటి అంటే ఒకరోజు ఒకలా ఉంటుందండి, ఒకరోజు ఒకలా ఉంటుంది పని. అసలు ఒక్కొక్క రోజు అయితే పని అయితే అసలు తెమలదు. కానీ ఏంటంటే యూట్యూబ్లో ఒక కండిషన్ ఏంటంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి. అంటే రోజు మన వీడియోస్ పెడితేనే మనం అనేది కొంచెం వైరల్ అవుతామండి. వైరల్ అంటే పాపులర్ అవుతాము. లేదు అంటే మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. సో మనకి మానిటైజేషన్ అవ్వడానికి కూడా టైం పట్టేస్తుంది. సో కానీ ఏంటంటే మనకి చంటి పిల్లలతో ఉన్న తల్లులకి తెలుస్తుందండి, మెయిన్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేరు. కానీ వన్స్ మనము ఎంటర్ అయ్యాక మనం అయ్యో ఈరోజు వీడియో పెట్టలేదనే ఫీల్ వస్తుంది. నేనైతే నిన్న వీడియో పెట్టలేదు, ఒక 3 days నుంచి సరిగ్గా లైవ్ కూడా అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటేనండి, ఒకటి నాకు ఇంట్లో పని సరిపోతుంది. ఇంట్లో ఎంతసేపు ఏం పని చేసేస్తా అంటే ఒకటండి, పిల్లల్ని బాగా ఆడించాలి. టీవీ పెట్టేస్తే ఏ తల్లికైనా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే నేను టీవీ పెట్టే తల్లిని తప్పుగా అనుకోవట్లేదండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో టీవీ అనేది ఫస్ట్ మనల్ని పిల్లల్ని పాడు చేసేది. సో మన వెనకాల వాళ్ళని ఉంచేటప్పుడు మనకి ఏంటంటే పని అనేది అసలు తమలదు. ఇక్కడ గిన్నెలు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. బెడ్రూమ్లో ఉండాల్సినవి కిచెన్లోకి వస్తూ ఉంటాయి, కిచెన్లో ఉండాల్సి బెడ్రూమ్లోకి వస్తూ ఉంటాయి. ఇంకా మనం చిన్నపిల్లలు వెతుక్కోవడమే సరిపోతూ ఉంటుంది. సో ఈరోజైతే నేను బంగాళదుంప ముద్దకూర అయితే చేస్తున్నానండి. బంగాళదుంప ముద్దకూర ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇంకా కటింగ్ అంతా చేసేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి అయితే నేనైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేసాను. ఈలోపు నేను బంగాళదుంప కూడా ఉడికిచ్చేసుకున్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను బంగాళదుంప ముద్దకూర చేయలేదు, ఎక్కువ ఫ్రై, ఆలు కుర్మా అవే చేస్తున్నాను. సో ఒకసారి చేద్దాము, ఎందుకంటే నిమ్మకాయలు కూడా ఉన్నాయి, ఇష్టంగా తింటారు అని. వెజిటేరియన్స్కి బంగాళదుంప, దొండకాయ అన్నీ కామన్ అండి. సో మనమే అవి తిప్పి కొడుతూ ఉండాలి. సో మనం చేసిన ప్రతి వంట వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కదా. సో మనమే ఆచితూచి, నేను మన ఛానల్లో ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేస్తానండి. సో ఎందుకంటే నా వీడియోస్ అన్ని ఏజెస్ వాళ్ళు చూస్తున్నారు, అది హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరికొకరికి కనెక్ట్ అవుతుంది కదా. అండ్ ఏంటి అంటే మనం మర్చిపోయిందని రివిజన్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ రకంగా. అంటే నేను కుకింగ్ వీడియోస్ కూడా అండ్ అందర్ ఏదైనా మంచి కంటెంట్తో వస్తాను. బట్ ఇంగ్లీష్ కూడా అయితే యాడ్ అవుతుందండి ఈరోజు నుంచి. అసలు ఏంటి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇప్పుడు మనకి టీచర్స్ చెప్తే ఒకలా ఉంటుంది, ఫ్రెండ్ చెప్తే ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఒకలానే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్ మనతోనే క్లాస్ వింటున్నాడు, మనము అతనితోనే క్లాస్ వింటున్నాడు. తన వే ఆఫ్ డైరెక్షన్లో వింటే ఓహో ఇది బాగానే ఉంది, ఇది మనం వినేటట్టే ఉంది, ఓకే మనం ఇలా కూడా ట్రై చేద్దామని. ఇప్పుడు టీచర్ ఏంటి అంటే అందరికీ ఒకలా చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ అందరి మైండ్ సెట్ అంతే, అందరికీ ఐక్యూ ఒకలా ఉండదు. బట్ మన ఫ్రెండ్ చెప్పింది కొంచెంలో గొప్ప అర్థం చేసుకొని ట్రై చేస్తాం. ఎందుకంటే వాడికి వచ్చేసింది, మనకెందుకు రాదు. సో మనం వాడి వేలో వెళ్దామని చెప్పి వాడు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడి దగ్గర టిప్స్ తీసుకుని మనం అలాగే ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు అంతేనండి, ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లా చెప్తున్నాను. సో నేను ఏ ఫర్ యాపిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సపోజ్ నేను తిన్నాను, నేను తినలేదు, నేను తినాలని అనుకుంటున్నాను, నాకు ఈరోజు తినాలని లేదు, ఇలాంటివి మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అవి మనం ఇంగ్లీష్లో ఫేస్ చేయలేము. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే మనం ఎక్కడికి ట్రిప్స్ వేయాలి అన్నా మన హస్బెండ్ మీద డిపెండ్ అయిపోతున్నాము. సో మనము ఈజీగా ఇప్పుడు మనము ఒక షాప్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారండి? మన పేరెంట్స్. సో మన పేరెంట్స్ దగ్గరగా లేరు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? మన హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఓకే తను చదువుకి తన వాల్యూ ఇస్తుంది అని. అంతేకాని మనం చదువుకుని మనము అక్కడికక్కడే మర్చిపోయి ఓన్లీ సర్టిఫికేట్స్ బీరువాకి అతుక్కుపోయాయి అనుకుంటే అది తప్పు కదా. ఇన్ కేస్ మనం ఎక్కడో ఒకటి కొంచెం లావిష్గా కూడా ఉంటుంది. మనం యూస్ లావిష్ అంటే కొంచెం మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మనము ఒకటే లాంగ్వేజ్ వచ్చు నాకు అని చెప్పుకునే కన్నా మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యి, సో యూట్యూబ్లో కూడా మనకి కొంచెం తెలిసిందే మనకు ఒకరికి చెప్తే సో మనకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి కూడా మన కంటెంట్ నచ్చుతుంది. సో నేను అందుకని నాకు తెలిసినవి నేను ఎలా ట్రిక్స్ ఫాలో అవుతున్నాను, నేను ఎలా చదివాను, మీరు ఎలా చదవాలి అని చెప్పి నేను డే టు డే అప్డేట్ చేస్తాను. ప్లీజ్ నాకు డైలీ మీ సపోర్ట్ అనేది కావాలి. కుకింగ్ వీడియోస్ అయితే నేను ఆపను. ఎందుకంటే నేను ఇప్పుడు మనకి వెజిటేరియన్స్కి చేసిన వంట నేను ఎందుకు డెసిషన్కి వచ్చాను అంటే
ఇప్పుడు బంగాళదుంప ముద్దకూర 1, బంగాళదుంప ముద్దకూర 2 అని పెట్టలేం కదండి, ఒకటే కూర ఉంటుంది. ఏదో చింతపండుతో వేస్తాం, లేకపోతే నిమ్మకాయతో వేస్తాము. దాన్ని మనం మార్చి చూపించలేం కదా. ఆలు కుర్మా, ఆలు పరాటా అవి చేసినప్పుడు మార్చొచ్చు, బట్ ఒకటే రీయూజ్ కంటెంట్ వస్తే మానిటైజ్ అవ్వదు. సో మీలో ఇంకా స్పెషల్ టాలెంట్స్ ఏమున్నాయని కూడా యూట్యూబ్ అడుగుతుంది. సో స్పెషల్ టాలెంట్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, లేకపోతే నీకు ఒక ఆర్టిస్ట్ ఒక డయాగ్రామ్స్ మీద ఉంది, అలా ప్రూవ్ చేయాలి, ఇలా ప్రూవ్ చేయాలి, అలా మీరు చేయండి. సో దయచేసి రీయూజ్ అంటే పెట్టినవే పెట్టి అలా పోస్ట్ చేయొద్దు.